హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చైతన్య కృష్ణ. వెల్కమ్ టు క్రిష్ హెల్త్ అండ్ ఫిట్నెస్. తెలుగులో మంచి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, సమ్మర్ వస్తుంది. సమ్మర్లో మన జిమ్ వర్కౌట్ చేసే వాళ్ళందరికీ కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏ ట్రైనింగ్ సిస్టమ్ ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది టైమింగ్. ఎస్, సమ్మర్ అనేది హీట్ సీజన్. ఆ హీట్ అనేది బాడీ మీద ఇంపాక్ట్ డెఫినెట్గా చూపిస్తుంది. సో అందుకే మనం వర్కౌట్ చేసే టైమింగ్ అనేది కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. సమ్మర్లో ఎర్లీ మార్నింగ్స్ అండ్ లేట్ ఈవినింగ్స్ అనేది వర్కౌట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఆ టైంలో టెంపరేచర్స్ అనేవి కొంచెం కూల్గా ఉంటాయి. వర్కౌట్ చేసేటప్పుడు మన బాడీ మీద తక్కువ ప్రెషర్ పడుతుంది. అండ్ వర్కౌట్ డ్యూరేషన్, మనం రెగ్యులర్ సీజన్లో కన్నా వర్కౌట్ డ్యూరేషన్ అనేది కొంచెం తక్కువగానే చేయాలి సమ్మర్లో. ఎందుకంటే బాడీ అనేది త్వరగా ఎగ్జాస్ట్ అవుతుంది. బాడీ ఫ్లూయిడ్స్ అనేవి ఫాస్ట్గా లాస్ అవుతాం. సో దాని ద్వారా వేరంగా ఫెటిక్ అయిపోతాం. సో అందుకే వర్కౌట్ టైమింగ్ అనేది కొంచెం రెగ్యులర్ దానికన్నా కొంచెం మినిమైజ్ చేయాలి. అట్లీస్ట్ 1 అవర్ వర్కౌట్ సెక్షన్ అనేది సమ్మర్లో సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు సమ్మర్లో బాగా వర్కౌట్ చేయాలనుకుంటున్నారా? మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో మన మజిల్లో 70% ఆఫ్ వాటర్ ఉంటుంది. మనందరికీ తెలుసు సమ్మర్లో ఎక్కువ స్వెట్ వస్తుంది, ఎక్కువ ఫ్లూయిడ్స్ లాస్ అవుతాం. అంటే ఎవెన్చువల్గా మన మజిల్లో ఉన్న ఫ్లూయిడ్స్ని కొంత లాస్ అవుతున్నట్టు, మజిల్ అనేది కొంత ష్రింక్ అవుతుంది. మజిల్ తరకు ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి. అలా డౌన్ అవ్వకుండా ఉండాలంటే వాటర్ ఇంటేక్ అనేది కంపల్సరీగా పెంచాలి. వాటర్ ఇంటేక్తో పాటు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. లెమన్ అండ్ సాల్ట్ మిక్స్ చేసి డ్యూరింగ్ వర్కౌట్ తీసుకోవడం వల్ల మీరు వర్కౌట్ పెర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది. స్వెట్ ద్వారా లాస్ అయిన ఎనర్జీ అంతా కొంచెం రీగెయిన్ చేయడం జరుగుతుంది. సో అందుకే మనం సమ్మర్లో కంపల్సరీగా జిమ్కి రెగ్యులర్ వాటర్ అండ్ లెమన్ అండ్ సాల్ట్ వాటర్ కంపల్సరీగా తీసుకువెళ్ళాలి. సో మనం లాస్ట్గా కన్సిడర్ చేసుకోవాల్సింది ట్రైనింగ్ సిస్టమ్. ఎస్, సమ్మర్లో హెవీ వెయిట్స్ అనేవి కొంచెం తగ్గించి ఐరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే హయ్యర్ రెపిటేషన్ వర్కౌట్స్ అండ్ కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ అంటే లంగ్స్ని యాక్టివేట్ చేసేవి లైక్ రన్నింగ్, జాగింగ్, హై వాల్యూమ్ ఎక్సర్సైజెస్, అథ్లెటిక్ ఎక్సర్సైజెస్, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడం ద్వారా బాడీ అనేది చాలా లైట్గా ఉంటుంది. సమ్మర్ తలకు ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవే మన సమ్మర్లో అబ్జర్వ్ చేయాల్సిన జిమ్ వర్కౌట్ టిప్స్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ మేకింగ్ దోస్ క్రిష్ ఫిట్నెస్ గెయిన్స్.